యువకులను విదేశాలకు పంపిస్తామంటూ మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాని సోన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ నిర్మల్ జిల్లా కంగారెడ్డి పేర్కొన్నారు. ఫేక్ వీసాలు సృష్టించి అట్టి వీసాలను నిజమైనవిగా ఎరగా చూపి యువకులను మోసగించారన్నారు. నిర్మల్ జిల్లాలోని సోన్ నిర్మల్ సారంగపూర్కి చెందిన యువకులను మోసం చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. అలాగే నిందితులు రాజేష్ కుమార్, చంద్రశేఖర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. అదేవిధంగా వీళ్ళు ఆ ఫేక్ డాక్యుమెంట్ ఇక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారో, ఆశాపరులు ఉంటారో వాళ్ళకు నమ్మకానికి వాళ్ళకు పంపించి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి జల్సాలు చేసి ఎంజాయ్ చేసిన ముఠాను ఈరోజు మనం సోన్ పిఎస్ పరిధిలో కడతాల్ రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో శ్రీపుర రాజేష్ కుమార్, నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం, అదేవిధంగా పెద్దన్న చంద్రశేఖర్, ఇతన్ని బోయినపల్లి సిరిసిల్ల. వీళ్ళిద్దరు మన ఏరియాలో ఉన్న ఈ ముగ్గురు దగ్గర కడతాళ్ళ, ఆలూరు, నిర్మల్ ఇక్కడ ఉన్న దుబాయ్ పోయే వాళ్ళ దగ్గర నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి 2,15,000 రూపాయలు వీళ్ళు కాల్ చేస్తారు. కానీ యుఏఈలో ఉన్న కంట్రీస్కి పంపడానికి వీళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అదేవిధంగా వీళ్ళు ఆ ఫేక్ డాక్యుమెంట్